నమస్కారం గోపాలకృష్ణ గారు. నమస్కారం. నిన్న జరిగినటువంటి టీడీపీ కార్యకర్తల నేతల మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మనం వైసీపీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపయోగపడకూడదు, వాళ్ళకి సహాయం చేయకూడదు అంటూనే పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, మన పార్టీ అసలు కార్యకర్తల పార్టీ అని కూడా వ్యాఖ్యానించారు. ఎలా చూస్తారు ఈ వ్యాఖ్య? చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా కార్యకర్తలను కాపాడుకునే పనిలోనే ఉంటారు. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా వారి యొక్క శ్వాస కార్యకర్తల యొక్క మనోభావాలే. ఇప్పుడున్న పరిస్థితుల్లో 8.5 మాసాలు తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని గాడిన పెట్టాలి అంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ మొత్తం యంత్రాంగం గతంలో ఉన్న వాళ్ళతోనే పనిచేయించుకోవాలి. దాని దృష్ట్యా వారు ఏం చేశారంటే ప్రభుత్వాన్ని గాడిలో పెట్టిన తర్వాత ఉన్న అప్పులను ఎలా అధిగమించాలి, బడ్జెట్ స్వరూపాన్ని, ఇంత పెద్ద బడ్జెట్ని గతంలో జరిగిన చేసిన అప్పుల దృష్ట్యా గత ప్రభుత్వం అభివృద్ధి విధ్వంసం దృష్ట్యా దీన్ని ఎక్కడో చోట ఓపెనింగ్ చేస్తే తప్ప వారికి ఉన్న అనుభవాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకొని అది పెట్టిన తర్వాత కార్యకర్తల యొక్క బాధ్యత కానీ వారి యొక్క ఆరోగ్య పరిరక్షణ కానీ వారి యొక్క మనోభావాల పరిరక్షణ కానీ వారి యొక్క అభివృద్ధిని కానీ వారితో పాటు వారు ప్రజల్లో భాగం కాబట్టి వారికి ఇప్పటి నుంచి కార్యకర్తలు ఇప్పటి వరకు చాలా నిరుత్సాహంగా ఉన్నారు అని చెప్పేసి ఈ సోషల్ మీడియా ప్రథమ మీడియాలు ఏదో జరిగిపోతుంది, వైసీపీ కార్యకర్తలకే న్యాయం జరుగుతుంది, విధ్వంసం సృష్టించిన వాళ్ళకే నాయకులకే న్యాయం జరుగుతుంది అనే ఒక అపవాదు చంద్రబాబు గారి మీద ఎన్డీఏ కూటమి మీద జరిగిన మాట వాస్తవం. ఓకే గోపాలకృష్ణ గారు, ఇక్కడ ఒక అంశం అయితే ప్రస్తావనకు వస్తుంది. ముఖ్యంగా వైసీపీ నాయకులకు కానీ కేడర్కి కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడరాదు అంటే ఇప్పటి వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడినట్ట? ఇటు అధికారంలో బాధ్యత గల పదవిలో ఉన్నవారికి కానీ అధికార ప్రతినిధులకు కానీ ఎన్డీఏ కూటమి భాగస్వామిలో ఉన్న కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ ఒక మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే భాగస్వామ్య పార్టీలో ఉన్నప్పుడు వివిధ రకాల వాళ్ళు వివిధ రకాలుగా అక్కడ విధ్వంసం సృష్టించి ఎవరైతే నిజాయితీగా లేకుండా రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించకుండా ఆ పార్టీ గొడు క్రింద బ్రతికి ఇప్పుడు ఇక్కడ అధికారం చేకూర్చుకోవాలని అందిపుచ్చుకోవాలని ఇక్కడ త్యాగం చేసిన కార్యకర్తలు నాయకుల్ని విస్మరించి అక్కడ అధికారంలో లేనప్పుడు కొంతమంది నాయకులు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఇతర పార్టీల్లో ఇటు జనసేనలోనూ బీజేపీలో చేరటానికి ప్రయత్నాలు చేశారు. వినండి, ఆ చేస్తున్న సందర్భంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అధికారులకు కానీ అలాగే నాయకత్వానికి కానీ నాయకులు పరివారం కానీ ఎన్డీఏ పరివారం కానీ ఒక సూచన చేశారు. అది ఆయన బాధ్యత కాదు అసలు. యాక్చువల్గా బయట వినిపిస్తున్న టాక్ అని కూడా చెప్తున్నారు. కూటమి పార్టీ సంబంధించి ఎక్కువగా వైసీపీ నేతలకే పనులు అవుతున్నాయి, చాలా మనోభావాలు టీడీపీ మనోభావాలు చాలా దెబ్బతింటున్నాయని కూడా ఇప్పటివరకు జరుగుతున్న చర్చ. అది జనరల్ గా పెట్టుకున్న అంశమే తప్ప వాళ్ళకే పనులు అవుతున్నాయి, వీళ్ళకి పనులు అవట్లేదు, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది కరెక్ట్ కాదు. అంటే ముఖ్యమంత్రి ప్రస్తావించారు కాబట్టి అది ఏ పార్టీ అయినా ఎవరైనా
ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లో, పరిపాలనా విధానంలో న్యాయం చేయాల్సి వచ్చినప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా చేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి మీద, కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది సహజంగా. అది వైసీపీకి నువ్వు ఆ, దగ్గరగా ఉన్నావు, లేకపోతే వైసీపీ అంటగాగావు అని వాళ్లకున్న ప్రాథమిక హక్కుల్ని ఎలా కాలు రాస్తారండి? నాకు తెలియగడుగుతాను. అసలు మీడియాలో సోషల్ మీడియాలో ఈ సృష్టి కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి బ్రతికే హక్కు ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ భావ స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళ యొక్క పార్టీలకి ఏ విధంగా అయినా సరే వాళ్ళు ఏ పార్టీ నచ్చితే ఆ సిద్ధాంతం నచ్చింది, దానికి వాళ్ళకి జరగవలసినవి ప్రాథమిక హక్కులుగా కల్పించవలసినవి, లేకపోతే వాళ్ళ ప్రాథమిక హక్కుల అణగదొక్కటం అనేది కరెక్ట్ కాదు కదా. కానీ సహజంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలందరికీ మేలు చేయాలి, ప్రజలందరూ ఓటేసినా వేయకపోయినా చేయడం అనేది ఒక నా ప్రభుత్వాధినేతల ఓటేసినా బాధ్యత. ఓటేయకపోయినా అనే ప్రస్తావన ఇక్కడ రాదు. పరిపాలనలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మమేకమై ఉన్నప్పుడు ఏ పార్టీలో ఉన్నా అది చేయవలసిన బాధ్యత, అది పద్ధతిగా ఉంటే చేయవలసిన బాధ్యత ఉంటుంది. అలా అని తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలకి, నాయకులకి అడ్డగోలుగా సృష్టించి అడ్డగోలుగా పనులు చేసిన తప్పే. ఓకే గోపాలకృష్ణ గారు, ఇటీవల కాలంలో మరి జీవి రెడ్డి గారు మరి నామినేటెడ్ పదవికి రాజీనామా చేసి కొంత రాష్ట్రంలో కొంత సంచలనంగా మారింది. ఆయన మళ్ళీ బడ్జెట్ మీద నిన్న ఒక సంచలనమైన పోస్ట్ పెట్టారు. ముఖ్యమంత్రిని పొగుడుతూ, లేకపోతే బడ్జెట్ని చాలా బాగుంది, ఆయనే మళ్ళీ సీఎం అవ్వాలని కూడా జీవి రెడ్డి గారు పోస్ట్ పెట్టడం జరిగింది. ఏంటి అసలు, అంటే ఆయన మళ్ళీ ఇదవుతున్నారా? అంటే బయటికి వెళ్ళిపోయినందుకు పశ్చాత్తాపడుతున్నట్టుగా అనుకోవచ్చు. జీవి రెడ్డి ఒక పరిధి దాటి, ఆ ట్యాగ్ లైన్ దాటి ప్రెస్ రావటం అనేది మొదటి నుంచి కూడా నాలాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నాం. ఏదన్నా ఉంటే కలిసి పని చేసుకోవాలి తప్ప, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రెస్ లో అంతర్గత విషయాన్ని ఎక్కువగా చర్చించడం అనేది సాంప్రదాయం కాదు. కలిసి ఇటు అడ్మినిస్ట్రేషన్, ఇటు నామినేటెడ్ ప్రాతినిధ్యం, పార్టీ తరఫున నామినేటెడ్ పోస్ట్ కాబట్టి అందరూ కలిసి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరచవలసిన బాధ్యత ఒక చైర్మన్ గా, ఆ సింక్రనైజ్ చేసుకోవాల్సిన బాధ్యత ఒక చైర్మన్ గా అతనికి ఉంటుంది, ఉండి తీరాలి. ఏదైనా అలా జరగనప్పుడు కన్సర్న్ సెక్రటరీకో, లేకపోతే కన్సర్న్ సెక్రటరీ చేయకపోతే మంత్రి చేయకపోతే సీఎం ఆఫీస్ లో కన్సర్న్ డిపార్ట్మెంట్ చూసే ఆ అధికారికో, ఆయన కూడా న్యాయం చేయకపోతే ఫైనల్ గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఇన్ బిట్వీన్ లైన్స్ లో మనం చేయలేనప్పుడు మన అసమర్థతను మనం గుర్తుపెట్టుకొని ఆ సమర్థవంతంగా ఎలా అందరినీ కలుపుకోవాలనేది ఉండాలి తప్ప. సరే, జరిగిపోయింది, రాజీనామా అయితే అయిపోయింది, జరిగిపోయినది అనేది మీరు దాటవేయవద్దు. మీరు ముఖ్యమంత్రిది తప్పు, ప్రభుత్వానికి తప్పు అని చెప్పేసి ఒక దుష్ప్రచారానికి చేదోడు వాదోడుగా నిలబడినప్పుడు సోషల్ మీడియా, ఇప్పుడు జరిగిపోయింది అనేది ఎలా దాటేస్తారండి? మీకు బాధ్యత లేదా సమాజం పట్ల? చైర్మన్ ఎలా వ్యవహరించాలో మీరు చెప్పాల్సిన, ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత సోషల్ మీడియాగా, ప్రెస్ కి, సోషల్ మీడియాకి లేదా? అది ఎలా అవుతుంది? జరిగిపోయింది అనొద్దు. మీరు చలిమంట కాగి అంట కాగుదామంటే కుదరదు. వినండి. సోషల్ మీడియా అనేది సమాజంలో ఒక బాధ్యతాయుతంగా కూడా వ్యవహరించాలి. అంతేకాని నేను వాళ్ళ తగాదాన్ని చిలికి గాలి వాళ్ళ తుఫాన్, టీ కప్పులో తుఫాన్లన్నింటినీ చలి కాచుకుంటానంటే కుదరదు. మీరు అలా దాటవేయద్దు. నాలాంటి వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. జరిగిపోయింది కాదు, జరిగిపోయిన విధానాన్ని సమీక్షించుకుంటూ, జీవి రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటానన్నాడు కానీ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ఉంటానని చెప్పలేదు కదా ఎప్పుడు. కాబట్టి ఆయన మనసులో ఉన్న ఆలోచన, బడ్జెట్ యొక్క మంచి బడ్జెట్ పెట్టినప్పుడు ఎంతో కొంత ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా, గతంలో పార్టీ తరఫున పనిచేసిన వ్యక్తిగా ఆయన స్పందించారు. చంద్రబాబు గారి మీద, నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో మంచి శుభ పరిణామం.
అలాగే అతని ఆలోచన ధోరణి ఉండాలని మాలాంటి వాళ్ళందరం కోరుకుంటున్నాం. అంటే సహజంగా పార్టీ నుంచి బయటికి పోయిన వారు ఆ పార్టీని కానీ ఆ పార్టీ నేతలను కానీ విమర్శిస్తూ ఉంటారు. కానీ జీవీ రెడ్డి విషయంలో కొంత సానుకూల స్పందన ఉంది. అయినా మళ్ళీ ప్రభుత్వానికి రాజకీయాల్లో పబ్బం అన్న వాళ్ళు అట్లా చేస్తారు. జీవిరెడ్డి అటువంటి వాడు కాదు. ఉమ్, భావోద్వేగం, ఆవేశంతో ఓకే కొంత అనాలోచితంగా ఓకే అనుభవం లేక చేసిన పని తొందరపడి. సహజంగా రాజకీయాల్లో తప్పులు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే జీవిరెడ్డి కూడా తప్పు చేశాడు. దాన్ని మనం అంత నెగిటివ్ గా పాజిటివ్ గా లేకపోతే చర్చనీయాంశంగా పెట్టవలసిన అవసరం లేదు. కానీ మళ్ళీ జీవీ రెడ్డి గారు పార్టీలోకి వస్తారు, మళ్ళీ ఒక సముచితమైన స్థానంలో ఉంటారని కూడా ఒక మాట అయితే వినపడుతుంది. పార్టీలో చర్చ కూడా జరుగుతుంది. పార్టీలో చర్చించినా లేకపోతే మీడియా చెప్పినా లేకపోతే సోషల్ మీడియా చెప్పినా లేకపోతే ప్రజలు అనుకున్నా అల్టిమేట్ గా అది అధినాయకత్వం చంద్రబాబు గారు తీసుకోవాల్సిన నిర్ణయం. ఓకే గోపాలకృష్ణ గారు, ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. ఆ, కొంతమంది ఏమో ఇచ్చిన హామీలకి సరిపడా నిధులు కేటాయించలేదని కూడా కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితి. మీరేమంటారు అసలు బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉన్నాయనుకుంటున్నారు? బడ్జెట్లో హామీలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఉందా లేదా అని మీరు భావిస్తున్నారు? బడ్జెట్ స్వరూపం బాగోలేదని కానీ లేకపోతే కేటాయించలేదనేది కానీ ఆ అన్నవాళ్ళని ముందు స్టాటిస్టిక్స్ తీయమనండి. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసంలో జరిగిన, నేను మొదటి నుంచి చెప్తున్నా, ఫస్ట్ నుంచి చెప్తున్నా, గత ప్రభుత్వం పనికిరాదు, ప్రజా జీవితంలో రాజకీయ రంగంలో వాళ్ళకి అభివృద్ధి ధ్యేయం కాదు, కుర్చీ ఏ ధ్యేయం. ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు బాగుపడతారు తప్ప ప్రజల యొక్క బాగోగులు చూడరు. భవిష్యత్తు యువత యొక్క బాగోగులు కానీ భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి, పోటీతత్వంలో ఇటు భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్న పోటీతత్వంలో ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా ఫేస్ చేయాలి పోటీతత్వాన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలా పెంచుకోవాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా వచ్చిన రెవెన్యూని ఎలా ఈ సంక్షేమ కార్యక్రమాలని, ఆ 6 ప్యాక్ ని కానీ వీటన్నిటిని మీట్ అవ్వాలనేది ఒక పరిపాలన అనుభవం గల చంద్రబాబు నాయుడు గారికి, అటు కేంద్రంలో ఉన్న పెద్దలకి తెలుసు కాబట్టి అది జరుగుతుంది. నెగిటివ్గా అంటే అది విపక్షాలు సహజంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా విపక్షమే కదా. కాబట్టి వాళ్ళు విమర్శించడంలో మనం దానికి ఇటు పదవిలో ఉన్న వాళ్ళు, పార్టీ యంత్రాంగం మొత్తం త్రిప్పికొట్టాలి. ఆ త్రిప్పికొట్టే విధానంలో అబద్ధాలు చెప్పకూడదు, ప్రజలకి వాస్తవాలను వివరించాలి. స్టాటిస్టిక్స్ అన్ని దగ్గర పెట్టుకొని గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏ రంగానికి ఎంత ఎలకేషన్ జరిగింది, ఏ రంగం ఎలా అభివృద్ధి చెందుతుంది, ప్రయారిటీ సెక్టర్ ఏంటి, నాన్ ప్రయారిటీ సెక్టర్ ఏంటి, అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలా తీసుకెళ్తున్నారు, గతంలో చేసిన అప్పుల మీద వడ్డీ కానీ రీపేమెంట్ కానీ ఎలా చేయగలుగుతున్నారు, పెండింగ్ బిల్స్ ని కానీ ఇటు ఎంప్లాయీస్ యొక్క వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కానీ, అలాగే కొన్ని అంశాల మీద గతంలో చేసిన అన్యాయాల్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, రీపేమెంట్స్ ఎలా చేయాలి, ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ని సరితూకంగా సమానంగా అందరికీ అందాలని అంటే ఇట్స్ ఎ బిగ్ ఎక్సర్సైజ్. ఓకే, ముఖ్యంగా బడ్జెట్లో ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ బడ్జెట్లకు సంబంధించి ప్రధానమైనటువంటి రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం కానీ, లేకపోతే తల్లికి వందనం, విద్యార్థులకు స్కూల్కి వెళ్ళేందుకు తల్లికి వందనం కార్యక్రమాలు కానీ, 2 పథకాలు అమలు చేస్తాము పలానా టైంలో అని కూడా ఫిక్స్డ్గా చెప్పిన పరిస్థితి. మీరు మొదటి నుంచి ఎలక్షన్ ప్రచారంలో చూసుకుంటే ఈ 6 అంశాలని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ప్రతి ఎలక్షన్ మీటింగ్ లో, ప్రచార సభల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? నేను సంపద సృష్టించి పంచుతానన్నారు. అవునా కాదా? అవును. అంతేకాని అప్పులు చేసి పంచుతానని అనలా. గత ప్రభుత్వంలో మీటర్ నొక్కినప్పుడు, బటన్ నొక్కినప్పుడు అప్పులు చేసి పంచారు. ఈయన అలా అనలేదు కదా.
నేను సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తాను కానీ అభివృద్ధికి ఎలకేట్ చేసే బడ్జెట్ ని తీసుకొచ్చి నేను పనిచేసి ఇంకా అప్పులు తీసుకొచ్చి పనిచేసి మిమ్మల్ని బాధితులు చేస్తాను, భవిష్యత్ తరాన్ని అంధకారం చేస్తాను, అభివృద్ధిని నాశనం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఏనాడు చెప్పలేదు కదా. వారు చెప్పారు కాబట్టి ఆ విధంగా ఒక్కొక్కటి టైం తీసుకొని ఇటు ఇన్కమ్ జనరేషన్ రెవెన్యూని పెంచుకొని ఆదాయ వనరుల్ని సమకూర్చుకొని ఈ 5 సంవత్సరాల్లో ఆదాయ వనరులు ఎలా సమకూరుతాయో ఆలోచించి వాటికి ప్రాధాన్యత ఇచ్చి ప్రాధాన్యత అంశాలని బడ్జెట్ లో రూపకల్పన చేసి ఈ సంవత్సరం కొన్ని ఏదైనా విస్మరించిన నెక్స్ట్ ఇంకా రాబోయే కాలంలో ఇంకొక 3-4 బడ్జెట్లు ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా కరెక్ట్ చేసుకొని రేపు ప్రాక్టికల్ గా ఎక్స్పెండిచర్ ఎలా వస్తుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలా వస్తుంది, ప్రాక్టికల్ గా ఎంత బర్డన్ పెరుగుతుంది, కొత్త కొత్త సమస్యలు ఏం వస్తాయి, ఎలా వస్తాయి, ఎంత అనుభవం గల నాయకుడికైనా కానీ ఇటు ప్రతిపక్షం సృష్టించే విధ్వంసం కానీ ప్రతిపక్షం పెట్టే డిమాండ్స్ కానీ అలాగే కొంతమంది స్వార్థపరులు పని చేయకుండా అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా ఎప్పుడు కూడా ప్రజల్లో కొంత శాతం అది ఉంటుంది. వాళ్ళందరూ పెట్టే రాజకీయ కుట్రలు కానీ మనం కూడా ఒక పైత్యంగా ఆలోచించే వ్యక్తుల యొక్క ఆ ఆలోచన సరళని కానీ వీటన్నిటిని ఓవర్కమ్ అవ్వాలంటే ఇది ఒక పెద్ద అంశం. అది చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం గల నాయకులకి అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులకి అది అవగాహన చేసుకొని ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే దశల వారీగా ఈ సూపర్ 6 అనేది అమలు వస్తుందని మీరు భావిస్తున్నారా? వచ్చేసింది కదా, రేపు మే జూన్ కల్లా సూపర్ 6 పూర్తిగా ఇంప్లిమెంటేషన్కి వస్తుంది. అంటే జూన్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఒక సంవత్సర కాలంలోనే కొన్ని ఇమీడియట్ గా నెక్స్ట్ డే మొదలెట్టారు, కొన్ని 3 మాసాలకు మొదలెట్టారు, కొన్ని 6 మాసాలకు మొదలెట్టారు, కొన్ని 9 మాసాలకు మొదలెట్టారు. అలాగే రేపు మే నుంచి పరిపూర్ణమైన ఆ సూపర్ 6 సంక్షేమాన్ని మొదలెడుతున్నారు. అట్ ది సేమ్ టైం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని గతంలో జరిగిన తప్పుల్ని సరి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ చేసుకోవటం అనేది అది పరిపాలన అనుభవంతో వచ్చేది కానీ ఆషామాషి వ్యవహారం కాదు. రేపు జూన్ 12కి సంవత్సర కాలం పూర్తవుతుంది కాబట్టి జూన్ 11వ తారీఖుకి డెఫినెట్ గా 100% సూపర్ 6 జరుగుతుంది, జరిగి తీరుతుంది. అట్ ది సేమ్ టైం అభివృద్ధిని కూడా పరిగెట్టిస్తారు. ఓకే గోపాలకృష్ణ గారు, రాష్ట్రంలో అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు నడుస్తూ ప్రజలందరూ మరి బాగా సుఖజీవనం సాగించాలని కోరుకుంటూ నమస్కారం. నమస్కారం.